నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. ఒకసారి ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడిన మాటలు విందాం. దీని తర్వాత మనం కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. ఇట్లారా ఏదైనా మీకు డౌట్? దోస్తీ అయిపోయింది కదా. అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్. విన్నారు కదా మిట్లారా, ఏమంటుండు ఫిరోజ్ ఖాన్ గారు? ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తన సపోర్టు అసదుద్దీన్ ఓవైసీకి ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం కృషి చేస్తా అంటాడు. ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు ఇస్తుంది, ఇవన్నీ కుంటి సాకులు చెప్తాడు. మరి ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య బంధం ఏంటి అంటే, ఇద్దరు బద్ధ శత్రువులు. ఎదురెదురు కనిపిస్తే చంపుకునేంత శత్రుత్వం వాళ్ళ లోపల ఉన్నది. కానీ ఈసారి ఎన్నికల్లో ఒకరికొకరు తోడుంటున్నారు. హిందువులు అయితారా? పొద్దున్న లేస్తే రాముని గుడికి, హనుమన్ల గుడికి, మార్కండేయం గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి, యాదగిరి గుట్టకు, కొండగట్టుకు పోతూనే ఉంటాం. కానీ మన కోసం మనం నడిచేటువంటి ఆలోచన రాదు మనకు. ఒకడేమో హిందుగాళ్ళు బంధుగాళ్ళు అంటాడు, మరొకడేమో హిందువులు కమ్జూర్లు అంటాడు, మరొకడేమో ఈ పార్టీ ముస్లింల పార్టీ అంటాడు. నేను ఇక్కడ ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను, కానీ హిందువులు ముస్లింలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేము హిందువులమని జబ్బలు చేసుకోగానే కాదు. చూసిన్లా, ఇద్దరు బద్ధ శత్రువులు హిందుత్వాన్ని ఓడించేందుకు ఏకమైండ్లు. మరి హిందువులు ఏకమవుతారా? ఆలోచించు హిందూ బాంధవుడా. నీకోసం నువ్వు ఏకం కాకపోతే నిన్ను ఆ శ్రీరామచంద్రుడు కూడా కాపాడలేడు. జాగో హిందూ, నీకోసం నువ్వు ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. నీకోసం నువ్వు నడకపోతే, నీకోసం నువ్వు కలిసి వెళ్ళకపోతే గతం భవిష్యత్ అవుతుంది.